Good morning, students. Good morning, ma'am. Good morning. Good morning. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. Good morning, madam. Good morning. Okay. So coming to class, we have finished yesterday about immune system, right? Immune system physiology finish చేసాం కదా ఇంకా చెప్పండి మా ఏమైంది ఎవరు ఆన్సర్ చేయట్లేదు ఇమ్యూన్ సిస్టమ్ ఫినిష్ అయిందా లేదా నిన్న ఫిజియాలజీ కంప్లీట్ చేసామా అయిందా Yes, ma'am. Okay. So today we are going to start another system coming to genitourinary system. Okay. సో మనకి జనరల్గా యూరినరీ సిస్టమ్ సపరేట్గా ఉంటుంది అండ్ ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ మేల్ జెనిటల్ సిస్టమ్ సపరేట్గా ఉంటుంది బట్ కమింగ్ టు మెడికల్ కోడింగ్ జెనిటో యూరినరీ సిస్టమ్ అనేది కంప్లీట్ ఒక గ్రూప్ ఆఫ్ సిస్టమ్ సో దీంట్లోనే మనకి జెనిటల్ సిస్టమ్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ యూరినరీ సిస్టమ్స్ ఉంటాయి సో అన్ని కంబైన్గా మనకి ఐసిటీలో కంబైన్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ సిపిడిలో కూడా కంబైన్గానే ఉంటుంది సో యూరినరీ సిస్టమ్ అంటే ఏంటి జనరల్గా మీకేం తెలుసు యూరినరీ సిస్టమ్ గురించి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూరినరీ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూరినరీ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది మ్యామ్ బాడీలో. వాటర్ బ్యాలెన్స్ యూరిన్ అంతేనా ఫార్మేషన్. యా యూరిన్ ఫార్మేషన్ ఇంకా యూరిన్ ఫిల్ట్రేషన్ యూరిన్ ఫార్మేషన్ అండ్ ఆల్సో వాటర్ ఫిల్టరింగ్ ఇంకా సో యూరినరీ సిస్టమ్ ని జనరల్గా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని కూడా అంటాం కదా ఎక్స్క్రీటరీ సిస్టమ్ సో వాట్ డస్ ఇట్ మీన్ అంటే సో వాటర్ లో మనకి ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో సో వాటర్ లో కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని బాడీకి అబ్జర్వ్ చేసేసుకొని కిడ్నీ వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి యూరిన్ లో ఉన్న వాటర్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఎలా పాస్ అవుట్ చేస్తుంది ఎలా ఎక్స్క్రీట్ చేస్తుంది ఫ్రమ్ అ బాడీ త్రూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూరిన్ సో ఇట్ ఈస్ ఎక్స్క్రీటింగ్ ఆల్ ది వేస్ట్ ఫ్రమ్ అ బాడీ in the form of urine and also filters the blood. సో బ్లడ్ ని కూడా ఫిల్టర్ చేసేది ఎవరు అంటే యూరినరీ సిస్టమ్ సో genitourinary system is also called as urogenital system. It is a combined function unit consisting of both urinary system and reproductive system. So these two systems are closely linked anatomically, embryologically, and functionally.
సో అనటామికల్లీ ఎందుకు లింక్ అయింది అంటే మనకి కిడ్నీస్ కూడా పెల్విక్ రీజియన్ లోనే ఉంటాయి, అబ్డామిన్ రీజియన్ లోనే, అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కూడా అదే రీజియన్ లో ఉంటాయి. సో స్ట్రక్చర్ వైజ్ కూడా కనెక్షన్ ఉన్నాయి, ఎంబ్రియోలాజికల్లీ వైజ్ కనెక్షన్ ఉన్నాయి, అండ్ ఫంక్షన్ వైజ్ కూడా ఒకదానికొకటి కనెక్షన్ ఉన్నాయి. అందుకు వాటిని కంబైన్డ్ ఫంక్షనల్ యూనిట్ గా చూస్తున్నాం మనం. So together they play essential roles in maintaining body homeostasis, removing metabolic waste, regulating fluid and electrolyte balance, and also ensuring the reproductive capability of the organism. సో ఈ టూ సిస్టమ్స్ కూడా ఏం చేస్తున్నాయి, బాడీ మెకానిజం ని, మెటబాలిజం ని డెవలప్ చేస్తున్నాయి, మెయింటైన్ చేస్తున్నాయి, అండ్ బాడీ నుంచి మెటబాలిక్ వేస్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాయి, అండ్ రెగ్యులేటింగ్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సో మన వాటర్లో కానీ బ్యాలెన్స్ ఎలక్ట్రోలైట్స్, క్లోరిన్ కానీ సోడియం కానీ, సో ఏవైతే సాల్ట్స్ ఉన్నాయో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, అండ్ ఆల్సో ఫ్లూయిడ్ ని రెగ్యులేషన్ చేస్తుంది, ద ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ ది వాటర్. అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది, జనరల్ గా ఆర్గనిజం హ్యూమన్ రిప్రొడక్టివ్ క్యాపబిలిటీని ఎన్షోర్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది రిప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ యూరినరీ సిస్టమ్ లో మనకి జనరల్ గా ఏం ఆర్గాన్స్ ఉంటాయి? కమింగ్ టు యూరినరీ సిస్టమ్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పేర్ ఆఫ్ కిడ్నీస్, పేర్ ఆఫ్ ureters, one urinary bladder and one urethra. So primarily the functions of this urinary system is filtration of blood, formation of urine, excretion of waste products. So ఇలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే యూరియా, క్రియాటినైన్, టాక్సిన్స్. సో ఇవన్నీ కూడా మనకి వాటర్ లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్క్రీట్ చేస్తుంది. సో ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ది యాసిడ్ బేస్ బ్యాలెన్సెస్, బ్లడ్ ప్రెషర్ and red blood cell production via the erythropoietin. సో యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో, వాటర్లో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడంతో పాటు యాసిడ్ బేస్ లెవెల్స్ కూడా, అండ్ బ్లడ్ ప్రెషర్. సో విఆర్ రెనిన్. సో విఆర్ రెనిన్ మనకి బ్లడ్ ప్రెషర్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది, అండ్ కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్. అండ్ ఆల్సో రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ వియా ఎరిథ్రోపాయిటిన్. సో మనకి ఎరిథ్రోసైట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకి ఎరిథ్రోపాయిటిన్ పిగ్మెంట్ ఉంది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్ కలర్ అండ్ ప్రొడక్షన్. సో వియా దిస్ ఎరిథ్రోపాయిటిన్ ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ రెడ్ బ్లడ్ సెల్స్. అండ్ కమింగ్ టు రిప్రొడక్టివ్ సిస్టమ్, విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో మనకి మేల్స్ లో ఒకలాగా ఉంటుంది రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్స్ లో ఒకలాగా ఉంటుంది, విచ్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్షువల్ ఫంక్షన్, ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. సో మేల్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మా, ఫీమేల్ లో వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ ఓవమ్, అండ్ ఆల్సో సెక్రీషన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్ ఇలాంటివి. అండ్ ఆల్సో ఇన్ ఫీమేల్స్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ pregnancy and childbirth. So reproductive system play a different major roles in both males and females. So both systems share developmental origins and especially in the males, common anatomical pathways like urethra. సో మనకి మేల్స్ లో వచ్చేసరికి యురెత్రా అనేది కామన్ పాత్వే ఉంటుంది, లైక్ బోత్ ద సిస్టమ్స్. సో మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ లో కూడా యురెత్రా ఉంటుంది, అండ్ యూరినరీ సిస్టమ్ లో కూడా యురెత్రా ఉంటుంది ఇన్ మేల్స్. సో ఇట్ ఇస్ ఏ కామన్ రీజియన్, ఏ కామన్ anatomical pathway from which both sperm is ejaculated as well as urine is ejaculated. So overall, what is the function of the genitourinary system? So it is most vital for excretion and detoxification. So excretion of waste and detoxification. So electrolytes కానీ, వాటర్లో ఉన్న నెసెసరీ ప్రోటీన్స్ అయినా లేదా నెసెసరీ ఫ్లూయిడ్స్, బాడీకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా డిటాక్సిఫై చేస్తుంది. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్, అండ్ ఆల్సో హార్మోనల్ రెగ్యులేషన్. సో ఇట్ ఆల్సో డెవలప్స్ ది హార్మోనల్ రెగ్యులేషన్. సో హార్మోన్ సెక్రేట్ అవ్వడానికి రెగ్యులేట్ చేస్తుంది. And then reproductive process and continuation of the species. So by reproduction, generally we can continue the species, right? So this genitourinary system is vital for all this reproductive processes and continuation of the species. So this integration of both excretory
and reproductive functions, they make the genitourinary system a key contributor to the body's internal balance as well as biological continuity. సో బాడీ ఇంటర్నల్ బ్యాలెన్స్, ఇంటర్నల్ గా టెంపరేచర్ కానీ pH కానీ యాసిడ్ బేస్ బ్యాలెన్సెస్ కానీ సో కంప్లీట్ గా హోమియోస్టాసిస్ మెయింటైన్ చేస్తూనే ఇటు బయాలజికల్ కంటిన్యూటీ అంటే మన స్పీషీస్ ని రిప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది హ్యూమన్. So tell me, what are the parts of urinary system? Generally, what are the organs we have? చెప్పండి. What are the organs of urinary system? urethra, Urethra, ఇంకా bladder, kidney, right kidney, yeah, left kidney, right kidney, urethra, ఇంకా urinary bladder, ఇంకా inferior vena cava, ఓకే ఇన్ఫీరియర్ వీనా కావా, అవన్నీ కూడా కనెక్షన్స్. ఓన్లీ పార్ట్స్ అంటే ఏముంటాయి? కిడ్నీస్ ఉన్నాయి, పేర్ ఆఫ్ కిడ్నీస్, పేర్ ఆఫ్ యురేటర్స్, urethra and urinary bladder. So the four main organs of urinary system is these. So coming to parts of female reproductive system. So tell me, what are the main parts of female reproductive system? ovaries, fallopian tubes, Ovaries, fallopian tubes, vagina, okay, ovaries, fallopian tubule, ఇంకా వెజైనా, యూటిరస్, సర్విక్స్, ఇవన్నీ కూడా ఆర్గన్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో కమింగ్ టు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, వాట్ ఆర్ ది ఆర్గన్స్? testes, penis, టెస్టిస్, పెనిస్, ఇంకా యురెథ్రా, ఇంకా స్క్రోటమ్, ఎపిడిడైమిస్. bulbourethral gland, Yeah, vast differences. Epididymis, scrotum. We also have this bulbourethral glands. So these are all parts of male reproductive system. So మనకి male reproductive system లో and male urinary system లో what is a common anatomical pathway? What is a common part of two systems? చెప్పండి, ఏ పార్ట్ కామన్, ఏ ఆర్గన్ కామన్ గా ఉంది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో అండ్ మేల్ యూరినరీ సిస్టమ్ లో? వాట్ ఈస్ ది కామన్ పాత్వే? uterus, యూటిరస్. యూటిరస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కదమ్మా. నేను అడుగుతుంది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో అండ్ మేల్ యూరినరీ సిస్టమ్ లో టూ సిస్టమ్స్ కి కూడా ఒక కామన్ పాత్వే ఉంది మేల్స్ లో. సో వాట్ ఈస్ దట్ కామన్ anatomical pathway? What is that organ? urethra, ma'am. Urethra, right. So urethra, it shares a common anatomical pathway. So from urethra itself, in urinary system, there is a pathway through which urine is excreted out. And coming to reproductive system, in the same pathway, we also have the passage of semen, which is excreted out. Ejaculation of semen is done through urethra. So రెండిటికి కూడా common pathway urethra. So what are the main functions of this genitourinary system? Tell me, what are the main functions of genitourinary system? చెప్పండి, ఏంటి రోజు ఆన్సర్స్ రావట్లేదు? యాక్టివ్గా లేరా క్లాస్లో?
సార్ మళ్ళీ ఏమైందమ్మా అమీనా? ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. వాట్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ జెంటో యూరినరీ సిస్టమ్? మీకు చెప్పాను కదా, జెంటో యూరినరీ సిస్టమ్ మెయిన్ ఫంక్షన్స్ ఏంటి బాడీలో? ఎక్స్క్రేషన్ అండ్ డీటాక్సిఫికేషన్ మ్యామ్. ఎక్స్క్రేషన్, డిటాక్సిఫికేషన్, ఇంకా ఇంకేం చేస్తున్నాయి టూ సిస్టమ్స్ కలిపి? రెగ్యులేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్, రెగ్యులేషన్ హార్మోనల్ ఆఫ్, రెగ్యులేషన్, యా, రిప్రొడక్టివ్ ప్రాసెస్, కంటిన్యూషన్ ఆఫ్ స్పీషీస్. సో సింపుల్ గా కంటిన్యూయేషన్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అండ్ రిప్రొడక్షన్. సో సింపుల్ గా 2 words లో చెప్పాలంటే urinary system is all about excretion and reproductive system is all about reproduction. So coming to the first system, urinary system. సో మనం ఇక్కడ నుంచి యూరినరీ సిస్టమ్ డీటెయిల్ గా చూస్తాము అండ్ జెనిటల్స్ కూడా డీటెయిల్ గా చెప్తాను మీకు. అండ్ యూరినరీ సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీనల్ సిస్టమ్. సో ఎందుకు రీనల్ సిస్టమ్ అంటున్నాము? రీనల్, వాట్ ఈస్ ద రూట్ వర్డ్ ఫర్ రీనల్? రీనల్ అంటే ఏంటి? కిడ్నీ మ్యామ్. Kidneys, right. So this urinary system is all about kidneys కాబట్టి urinary system కి ఇంకో నేమ్ ఉంటుంది, దాన్ని రీనల్ సిస్టమ్ అని అంటున్నాం. సో దిస్ రీనల్ సిస్టమ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బాడీస్ మేజర్ ఆర్గాన్ సిస్టమ్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నల్ కెమికల్ బ్యాలెన్స్. సో ఎందుకు మేజర్ ఆర్గాన్ సిస్టమ్ అంటున్నామంటే మన బాడీలో ఉన్న కెమికల్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్, అవన్నీ మెయింటైన్ చేస్తుంది. సో ఇఫ్ నాట్ రీనల్ సిస్టమ్ బాడీలో ఈ బ్యాలెన్సెస్ ఏం చేయట్లేదు, మనకి వేస్ట్ అనేది ఎక్స్క్రీట్ అవ్వట్లేదు, డూ వి సర్వైవ్? ఇలానే హెల్దీగా ఉంటామా మనం? చెప్పండి. బాడీ లోపల ఇంటర్నల్ గా కెమికల్ బ్యాలెన్సెస్ అవ్వట్లేదు, యాసిడ్ బేస్ బ్యాలెన్సెస్ అవ్వట్లేదు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్ అవ్వట్లేదు, ఫ్లూయిడ్ బ్యాలెన్సెస్ అవ్వట్లేదు, ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ జరగట్లేదు. సో డూ వి స్టే హెల్దీ లైక్ దిస్ ఆర్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? రైట్. సో హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి జనరల్ గా. సో దానివల్ల మనకి ఏంటంటే ఇంటర్నల్ కెమికల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం బాడీకి. సో ఇంటర్నల్ గా బాడీ ఎప్పటికప్పుడు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసేసుకోవాలి. సో మనకు బాడీకి ఏదైతే అవసరమో, ఎంతైతే అవసరమో అవన్నీ కూడా 24/7 బ్యాలెన్స్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తేనే we will be healthy. And what is the primary role of this urinary system? So one is formation of urine, storage of urine, and elimination of urine. So which allows the body to remove excess water. So body ki avasramaina water absorb cheskoni excess water ni remove chestundi, electrolytes ni remove chestundi, excess electrolytes, and metabolic waste products such as urea, uric acid, and creatinine, ivanni kuda metabolic waste products. So those are not suitable for our body, they must be excreted out of the body. So the system consists of kidneys, ureters, urinary bladder, and urethra. So among all these organs, kidneys are the functional units of the urinary system. So in the organs unnappatiki the main functional organ of urinary system are kidneys. So kidneys are the chief organs. So generally 180 liters of blood derived fluid daily. So 180 liters of blood ni filter చేస్తుంది and also regulates the composition of blood and ensuring the stability of body fluids. So composition of blood, so blood ni filter చేస్తుంది, composition of blood ni regulate చేస్తుంది. సో బ్లడ్ లో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉండాలి, అండ్ ఈజ్ ఇట్ ప్యూర్, ఈజ్ ఇట్ డిఆక్సినేటెడ్ ఆర్ ఆక్సినేటెడ్, ఇదంతా కూడా ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఆల్సో ఎన్షూరింగ్ ది స్టెబిలిటీ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. సో మన బాడీకి ఫ్లూయిడ్స్ అవసరం కాబట్టి ఆ ఫ్లూయిడ్స్ అనేవి బాడీలో రెగ్యులర్గా ఫ్లో అవుతున్నాయా, ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి ఆ ఫ్లూయిడ్ అనేది రీచ్ అవుతుందా లేదా, ఇలా ఆ స్టెబిలిటీ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ని ఎన్ష్యూర్ చేస్తున్నాయి. కిడ్నీస్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కిడ్నీస్.
So in this diagram, we have kidneys, two pair of kidneys, right kidney and left kidney. You also have two ureters and one urethra and one urinary bladder. సో మనకి కిడ్నీకి అవుటర్ లేయర్ రీనల్ కార్టెక్స్ అంటున్నాము, ఇన్నర్ లేయర్ renal medulla, and we also have this renal pelvis. And we have here inferior vena cava, nothing but the organs which are connected to this urinary system of upper side of the body. So పైన portion ఏదైతుందో from brain to abdomen, ఆ రీజన్ అంతా కనెక్ట్ చేస్తుంది inferior vena cava. సో బ్లడ్ అయినా వాటర్ అయినా మనకి త్రూ ఇన్ఫీరియర్ వీనా కావా కిడ్నీస్ కి రీచ్ అవుతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ డిసెండింగ్ అorta. And we have the arteries which are connected to kidneys and to this cardiovascular system. Generally, they are called as renal arteries and renal veins. And we also have this common iliac artery, common iliac vein, and the granules which are present ఇక్కడ మనకి renal pyramids లాగా షేప్ లో ఉన్నాయి కదా. So those are called as renal pyramids which are present in the renal pelvis of the kidney. సో ఇదంతా కూడా మీరు కిడ్నీ స్ట్రక్చర్ లో ఇంకా క్లియర్ గా నేర్చుకుంటారు. Yeah. So they help to maintain the electrolyte balance, acid base balance, and blood pressure. So maintain electrolyte balance, acid-base balance, and blood pressure through hormonal mechanisms such as renin, angiotensin system. So మనకి యూరినరీ సిస్టమ్ లో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్ జరుగుతున్నాయి, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాయి, అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ చేస్తున్నాయి. సో అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాయంటే we have some hormonal mechanisms within the urinary system which takes place in urinary system. So hormonal mechanisms such as renin and angiotensin system. So it's a mechanism where this renin hormone and angiotensin hormone are involved. They undergo some processes. So beside excretion, the urinary system has important endocrine functions. So endocrine functions ante which are ductless glands which produces hormones. So the kidneys produces erythropoietin. సో జనరల్ గా మనం రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్ లో ఎందుకు ఉన్నాయంటే డ్యూ టు ఎరిథ్రోపాయిటిన్ పిగ్మెంట్ విత్ ఇన్ ఇట్. సో ఆ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు మీన్స్ కిడ్నీస్. సో కిడ్నీస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎరిథ్రోపాయిటిన్ విచ్ స్టిమ్యులేట్స్ రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో calcitriol. సో calcitriol means it's an active form of vitamin D which is essential for calcium homeostasis. So this is an active form of vitamin D. So with this active form, calcium is produced, calcium is converted, and it is very important for internal balance of the body. And overall, urinary system plays a vital role in waste removal, regulation of water and electrolytes, maintaining blood pH, controlling blood pressure, supporting red blood cell production, and maintaining overall homeostasis. So because of these essential functions, urinary system is fundamental to preserving the body's internal environment. సో ఎప్పుడు కూడా బాడీలో ఉన్న ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ని మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ ని సస్టైన్ చేస్తుంది ఎవరు అంటే యూరినరీ సిస్టమ్. So what is the primary role of urinary system? What is the primary role of urinary system? Formation, storage, and elimination of urine. So formation, storage, and elimination of urine. Right.
So what type of metabolic waste products it removes from the body? ఎలాంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. వేస్ట్ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయో, బాడీ నుంచి ఏమేమి తీస్తుందో యూరినరీ సిస్టమ్. such urine, Urea, urea, uric acid, and creatinine. citrulline, Right. So creatinine. urine, so urea, uric acid, as well as creatinine. So how much liters of blood derived fluid is filtered in kidneys daily? 180 liters, ma'am. 180 liters. Right. Lipids. సో మనకి యూరినరీ సిస్టమ్ కి ఎండోక్రైన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ ఎండోక్రైన్ ఫంక్షన్స్? ఎండోక్రైన్ Excretion, ఫంక్షన్స్. ma'am. Erythropoietin, యా, ఇట్ ప్రొడ్యూసెస్ కిడ్నీస్ ప్రొడ్యూసెస్ ఎరిథ్రోపాయిటిన్, ఇంకా calcitriol, కాల్సిట్రయోల్. సో ఎరిథ్రోపాయిటిన్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎరిథ్రోపాయిటిన్? ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది కిడ్నీస్ ఎరిథ్రోపాయిటిన్ ని? Stimulates red blood cell red cell production. సో production. రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ కి స్టిమ్యులేట్ చేస్తుంది ఎవరు? సో రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ లో రోల్ ప్లే చేస్తుంది ఎరిథ్రోపాయిటిన్. సో ఫర్ దట్ రీజన్ కిడ్నీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎరిథ్రోపాయిటిన్. అండ్ వై ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ calcitriol, Active from vitamin D. which is an active form of vitamin D. So which is responsible for calcium homeostasis. సో కాల్షియం లెవెల్స్ బాడీలో Hemi- బ్యాలెన్స్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మనకి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి కావాలి. కాబట్టి కిడ్నీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ calcitriol. And urinary system plays a vital role in what functions? Waste removal, Okay, waste removal, ఇంకా regulation of water and electrolytes. electrolytes, regulation maintaining of blood water. pH, Yes, Water yes, and electrolytes. yes, water. Maintaining blood maintaining blood pH, pH, controlling blood pH. pressure, Okay, controlling blood supporting pressure, red blood cell production, maintaining overall homeostasis. hemostasis. maintaining overall homeostasis. Does Right. So do you know what is the pH of blood? నార్మల్ బ్లడ్ pH లెవెల్స్ తెలుసా? ఐడియా ఉందా మీకు? ఇక్కడ మెయింటైనింగ్ బ్లడ్ pH అండి. సో యూరినరీ సిస్టమ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ బ్లడ్ pH. సో వాట్ ఈస్ ది నార్మల్ బ్లడ్ pH లెవెల్స్? సో ఇట్ ఈస్ అరౌండ్ రేంజ్ ఇన్ 7.3 to 7.4. సో మనకి బిలో 7 ఉంటే ఏంటి? యాసిడికా, Acidosis. బేసికా, న్యూట్రలా? యాసిడిక్. సో అబోవ్ 7 ఉంటే ఆల్కలైన్. సో 7 ఉంటే న్యూట్రల్. alkalis. న్యూట్రల్. సో మనకి ఇక్కడ నార్మల్ బ్లడ్ pH లెవెల్స్ ఏంటంటే ఇన్ బిట్వీన్ 7.3 to 7.4. 4-5. So slightly alkaline. So blood is slightly alkaline in nature. So anatomy of urinary system. So generally urinary system consists of 4 major components: kidneys, ureters, urinary bladder, and urethra. So the main role is to filter the blood, form the urine, and maintain the internal balances. So kidneys. So they are a pin of bean shape. So మనకి kidneys చూడడానికి bean shape లో ఉంటాయి. And they are retroperitoneal organs. So they are located in peritoneal region, in the pelvic region. So they are essential for filtration of blood, regulation of the fluid balance, as well as production of the urine. So మనకి each kidney size ఎంత ఉంటుంది అంటే 11 to 12 centimeter long, 5 to 7 centimeter wide, and 2.5 centimeter thick. So these are the measurements of kidneys. సో అందరిలో కూడా ఇలానే ఉంటుంది. 11 to 12 centimeter long, 5 to 7 centimeter wide, and 2.5 centimeter thick.
సో జనరల్గా అడల్ట్స్లో ద వెయిట్ ఆఫ్ కిడ్నీస్ ఈస్ 120 to 170 grams. సో 120 నుంచి 170 grams వెయిట్ మాత్రమే ఉంటాయి కిడ్నీస్. సో లెస్ దాన్ 250 grams means less than 4 kg, 1/4 kg. So location and position. So where they are located, exactly what is their position? So they are situated on the posterior abdominal wall. So posterior means backside of the body. So posterior abdominal wall లో మనకి కిడ్నీస్ అనేవి ఉన్నాయి on either side of the vertebral column. సో మనకి మధ్యలో ఈ స్పైనల్ కార్డ్ ఉంటుందిగా, వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, ఐదర్ సైడ్. సో అటు ఒక కిడ్నీ, లెఫ్ట్ సైడ్ లో ఒక కిడ్నీ ఉంటుంది, రైట్ సైడ్ లో ఒక కిడ్నీ ఉంటుంది. సో కమింగ్ టు వర్టిబ్రల్ కాలమ్, మనకి T12 to L3 vertebrae అంటే థొరాసిక్ వర్టిబ్రే 12 సెగ్మెంట్స్ ఉన్నాయి, లంబా వర్టిబ్రే 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో థొరాసిక్ తర్వాత లంబా వర్టిబ్రే. సో థొరాసిక్ 12 సెగ్మెంట్ నుంచి లంబా 3rd సెగ్మెంట్ వరకు అంత డిస్టెన్స్ లో ఆ ఏరియా మొత్తం మనకి కిడ్నీస్ అనేవి కవర్ చేస్తున్నాయి. దే ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ T12 to L3 vertebrae. సో రైట్ కిడ్నీ స్లైట్లీ లోయర్ డ్యూ టు లివర్. సో మీరు చూసుకున్నట్టయితే కిడ్నీస్ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా రైట్ కిడ్నీ ఎప్పుడు కూడా కొంచెం కిందికి ఉంటుంది, స్లైట్లీ లోయర్, అండ్ లెఫ్ట్ కిడ్నీ విల్ బి అప్పర్, రైట్ కిడ్నీ విల్ బి లోయర్. ఎందుకు అంటే మనకి రైట్ కిడ్నీ బిలో ఏముందంటే లివర్ ఉంది. సో బికాస్ ఆఫ్ ది liver is situated at the right kidney, it is slightly lower than the left kidney. So left kidney is slightly more medial and superior. So right kidney lower ఉంది కాబట్టి జనరల్ గా లెఫ్ట్ కిడ్నీ ఎప్పుడు కూడా superior గా, స్లైట్లీ మోర్ మీడియల్ గా అప్పర్ లో ఉంటుంది. అండ్ పోస్టీరియర్ రిలేషన్స్. సో మన కిడ్నీస్ కి పోస్టీరియర్ రిలేషన్స్ ఏంటి, యాంటీరియర్ రిలేషన్స్ ఏంటి అంటే యాంటీరియర్ సైడ్ ఏమేమి ఉన్నాయి, పోస్టీరియర్ సైడ్ ఏమేమి మజిల్స్ ఉన్నాయి, ఏమేమి ఆర్గాన్స్ ఉన్నాయి. సో పోస్టీరియర్ రిలేషన్స్ ఏమున్నాయి, డయాఫ్రమ్ ఉంది. సో వీ హ్యావ్ డయాఫ్రమ్, ది డయాఫ్రమ్ విచ్ ఇస్ అ మజిల్ present below the lungs, and we also have psoas major, quadratus lumborum and transversus abdominis muscles. So ఈ muscles అన్ని కూడా abdomen లో ఉన్నాయి. సో మనకి posterior of the kidneys we have all these muscles, and we also have the subcostal vessels and nerves, T12. సో T12 అనేది spinal nerve ఉంది, and 11th and 12th ribs, and also 12th rib. సో లెఫ్ట్ కిడ్నీ సైడ్ మనకి 11th and 12th రిబ్ వస్తుంది, అండ్ రైట్ కిడ్నీ సైడ్ మనకి 12th రిబ్ ఉంది. సో యాంటీరియర్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో రైట్ కిడ్నీకి మనకి యాంటీరియర్ సైడ్ లో ఏమున్నాయి, లివర్ ఉంది, డ్యూయోడెనమ్ విచ్ ఇస్ ది పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. We also have ascending colon, part of small intestine. Coming to left kidney, we have stomach, spleen, pancreas, jejunum and descending. So to left kidney, we have stomach, spleen, pancreas, jejunum and descending colon. So these are the posterior relations and anterior relations. So tell me the structure of kidneys. What is the anatomy of kidney? How it looks? It looks like bean shape, ma'am. It looks like bean shape. So Inka, what kidneys are also called as what type of organs? So they are called as retroperitoneal organs, which are essential for what? Kidneys main role enti? Filtration of blood, ma'am. Filtration of blood. Next, Regulation of fluid blood balance. and regulation production- of fluid balance and production of urine. right, production of urine. So what are the measurements of kidneys? 7 to 11 and 5 to 7 centimeters wide, and it is 2.5 centimeters thick. So 2.5 centimeter thick.
సో ఎంత వెయిట్ ఉంటుంది జనరల్ గా అడల్ట్స్ లో కిడ్నీస్ వెయిట్? Weight is about 120 to 150 grams. 120 to 170. Right. So 120 to 170 grams of kidneys in adults. So where it is located? Adult. Kidneys Abdominal wall. abdominal, posterior abdominal wall. On either side of what? Vertebral column. Vertebral column. column. So మనకి vertebral column లో ఏ vertebral segments దగ్గర extend అవుతుంది kidneys? On T12 to L3. T12 to L3. So thoracic 12th vertebra segment to L3 vertebral segment. సో మనకి రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ సేమ్ ఉంటుందా? సేమ్ షేప్ లో ఉంటున్నాయా? సేమ్ సైజ్ అండ్ షేప్? Right kidney slight గా చిన్నగా ఉంటుంది. Right. So right kidney is very slightly lower. So why? What is the reason? ఎందుకు ఎందుకు రైట్ కిడ్నీ స్లైట్లీ లోయర్ గా ఎందుకు ఉంటుంది కంపేర్ టు లెఫ్ట్ కిడ్నీ? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఆఫ్ ఎందుకంటే అక్కడ లివర్ ప్రెసెంట్ అయి ఉంటుందండి. right because of presence of the liver. Due to the presence of liver. Yes. So what are the posterior relations to kidneys? So posterior లో మనకి కిడ్నీస్ కి ఏ మసిల్స్ ఉన్నాయి posterior side of the kidneys? What muscles we have? What organs we have? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, వాయిస్ బ్రేక్ ఇప్పుడు వస్తుందమ్మా కరెక్ట్ గా? Diaphragm. వినిపిస్తుందా ఇప్పుడు? హలో, లేదు మ్యామ్, ఇప్పుడు అట్లానే అలానే వస్తుంది మేడం. బ్రేక్ అవుతుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, Yes, ఇప్పుడు ma'am. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుందా కరెక్ట్ గా? చెప్పండి, ఇప్పుడు కరెక్ట్ గా వస్తుందా వాయిస్? మళ్ళీ బ్రేక్ అవుతుందా? మేడం. ఇప్పుడు క్లియర్ గా ఉంది మ్యామ్. ఓకే. So tell me, what are the posterior relations to kidneys? కరెక్ట్ వస్తుంది మేడం. Posterior relations of kidneys ఏంటి? డయాఫ్రాగ్రామ్. Diaphragm. Okay. Next. Diaphragm. Psoas major. ఇంకా Quadratus lumborum. Quadratus lumborum. ఇంకా Transversus abdominis muscles. Transversus abdominis muscles. Next, what are the other muscles and nerves? Transversus abdominis. Transversus abdominis muscles. ఇంకా నెక్స్ట్ ఏం నర్వ్స్ ఉన్నాయి? ఏ రిప్స్ ఉన్నాయి? మేడం Subcostal. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. కట్ వస్తుంది. నెట్వర్క్ కాదురా, కట్ వస్తుంది.
Mm, ఇప్పుడు వస్తుందా కరెక్ట్గా? yes, ma'am. Okay. Okay. Yeah. So what are the other nerves and ribs present in posterior kidneys? Subcostal vessels and nerves T12. Subcostal vessels and nerves T12. So what are the ribs? T12. Ribs. 11th and 12th ribs, ma'am. Left 12th rib or right, ma'am. రైట్. సో లెఫ్ట్ కిడ్నీలో మనకి లెఫ్ట్ కిడ్నీ సైడ్ 11th అండ్ 12th రిబ్స్ ఉన్నాయి. అండ్ రైట్ కిడ్నీ సైడ్కి వచ్చేసరికి మనకి 12th రిబ్ ఉంది. సో వాట్ ఆర్ ది యాంటీరియర్ రిలేషన్స్? Yes, ma'am. యాంటీరియర్ రిలేషన్స్. Right Right kidney, kidney, liver, left kidney. descending colon. రైట్ కిడ్నీ. సో రైట్ కిడ్నీ సైడ్ మనకి లివర్ ఉంది, డ్యూడెనమ్ ఉంది, అసెండింగ్ కోలాన్ ఉంది. అండ్ లెఫ్ట్ కిడ్నీ Descending colon. Stomach, Stomach, spleen, spleen, pancreas, pancreas, jejunum. descending colon. jejunum and descending colon, right? So coming to external features of kidneys. సో జనరల్ గా మన కిడ్నీస్ కి 2 సర్ఫేసెస్ ఉంటాయి, 2 బోర్డర్స్ ఉంటాయి. Two borders. సో సర్ఫేసెస్ వచ్చేసి మనకి యాంటీరియర్ సర్ఫేస్ అండ్ పోస్టీరియర్ సర్ఫేస్. సో యాంటీరియర్ అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ అండ్ పోస్టీరియర్ మీన్స్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ. సో యాంటీరియర్ సర్ఫేస్, సో ఇట్ ఇస్ వెరీ ఇర్రెగ్యులర్. సో మనకి యాంటీరియర్ సర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే ఇర్రెగ్యులర్, చూడ్డానికి ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ గా ఉంటుంది. సో విచ్ ఇస్ రిలేటెడ్ టు అబ్డామినల్ ఆర్గన్స్. సో యాంటీరియర్ సర్ఫేస్ ఉంది మనకి అబ్డామినల్ ఆర్గన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు అబ్డామినల్ ఆర్గన్స్. అండ్ కమింగ్ టు పోస్టీరియర్ సర్ఫేస్. సో మీరు పోస్టీరియర్ సర్ఫేస్ లో చూసినట్టయితే ఇట్ ఈస్ వెరీ స్మూత్ అండ్ లైస్ ఆన్ మజిల్స్. సో మనకి పోస్టీరియర్ రిలేషన్స్ లో అన్ని మజిల్సే ఉన్నాయి, యాంటీరియర్ రిలేషన్స్ లో అన్ని అబ్డామినల్ ఆర్గన్సే ఉన్నాయి. సో మజిల్స్ ఉండడం వల్ల స్మూత్ సర్ఫేస్ ఉంది పోస్టీరియర్ సర్ఫేస్. సో ఇక్కడ అబ్డామినల్ ఆర్గాన్స్ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉంది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీస్. అండ్ 2 borders. సో 2 borders ఏంటి? ఒకటి lateral border which is convex in shape and medial border which is concave which contains helium. సో helium ఏంటంటే ఇట్స్ అ పార్ట్ వేర్ మనకి రీనల్ ఆర్టరీ, రీనల్ వీన్స్ ఇవన్నీ కూడా కిడ్నీస్కి బ్లడ్ ఫ్లో, యూరిన్ ఫ్లో చేస్తున్నాయి కదా. సో దోస్ ఆల్ కనెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి కిడ్నీస్లో కనెక్ట్ అవ్వాలంటే హీలియం అనే పాయింట్ దగ్గరని కనెక్ట్ అవుతున్నాయి. రీనల్ ఆర్టరీ అయినా, రీనల్ వీన్ అయినా, అండ్ దిస్ ఇన్ఫీరియర్ వీనా కావా. సో ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్ త్రూ దిస్ హీలియం పార్ట్. సో దానికని ఇట్ ఇస్ వెరీ కాన్కేవ్ ఇన్ shape. Medial border is concave in shape, whereas lateral border is convex in shape. మీకు క్లియర్ గానే వస్తుంది కదా వాయిస్? ఇప్పుడు డిస్టర్బెన్సెస్ ఏం లేదు కదా? Yes, madam. ఓకే. ఓకే. సో మనకి 2 borders ఉన్నాయి, 2 surfaces ఉన్నాయి. అండ్ కమింగ్ టు 2 poles. సో అప్పర్ పోల్ అండ్ లోయర్ పోల్. సో మన కిడ్నీ అప్పర్ పోల్ ఉంటుంది, సుపీరియర్ సర్ఫేస్, అండ్ ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో లోవర్ పోల్ ఉంటుంది. సో అప్పర్ పోల్ ఇట్ ఈస్ క్యాప్డ్ బై సూప్రారీనల్ అడ్రినల్ గ్లాండ్స్. మీకు చెప్పాను, మీకు ఎండోక్రైన్ సిస్టమ్ లో అడ్రినల్ గ్లాండ్స్ చెప్పాను. ఎక్కడైతే మనకి కిడ్నీ టాప్ లో ట్రయాంగులర్ షేప్ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పా, గ్లాండ్స్ which produces cortisol, which produces so those are situated on both of the kidneys. They are triangular in shape. So this upper pole లోనే మనకి adrenal glands అనేవి ఉంటాయి. And lower pole it is more lateral in nature. And helium of the kidney. So helium of the kidney ఎక్కడ ఉంది అనేది మనకి మీడియల్ బార్డర్ లో ఉంది. అండ్ స్ట్రక్చర్స్ పాసింగ్ ఫ్రమ్ యాంటీరియర్ టు పోస్టీరియర్. మీకు చెప్పాను కదా హీలియం ఆఫ్ ది కిడ్నీ దగ్గరనే మనకి రీనల్ వీన్, రీనల్ ఆర్టరీ, రీనల్ పెల్విస్ అండ్ యురేటర్ ఇవన్నీ కూడా కామన్ పాయింట్ వేర్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు కిడ్నీస్. సో దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎస్ హీలియం. సో నెక్స్ట్ ఈస్ కవరింగ్స్ ఆఫ్ కిడ్నీస్. సో మనకి కవరింగ్స్ ఆఫ్ కిడ్నీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే we have this renal capsule which is blue in color, perirenal fat which is green in color, renal fascia which is red in color, and pararenal fat which is pink in color.
సో ఈ డయాగ్రామ్ లో మీకు కలర్ బేస్ లో లేబుల్ చేసి ఉన్నాయి. అండ్ ద ఎల్లో కలర్ వన్ ద మిడిల్ పార్ట్ ఈస్ కిడ్నీ. అండ్ బ్లూ కలర్ ఆ కిడ్నీ చుట్టూ మనకి కవర్ అయిన లేయర్ ఏంటి? రీనల్ క్యాప్సూల్. అండ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదంతా కూడా పెరిరీనల్ ఫ్యాట్. సో it consists of this all these fatty tissues. And red color the renal fascia. అండ్ పింక్ కలర్ స్లైట్ గా మనకి రైట్ సైడ్ లో చిన్నగా పింక్ కలర్ ఉంది, దట్ ఇస్ పారారీనల్ ఫ్యాట్. సో పెరిరీనల్ ఫ్యాట్, పారారీనల్ ఫ్యాట్. సో కమింగ్ టు ఇన్సైడ్ టు అవుట్వర్డ్, సో మనకి ఇన్సైడ్ ఏంది ఉందంటే రీనల్ క్యాప్సూలే ఉంది. సో కిడ్నీస్ కి నెక్స్ట్ ఉన్నది బ్లూ కలర్ లైన్ కదా, బ్లూ కలర్ లేయరింగ్ అరౌండ్ దట్ కిడ్నీస్, రీనల్ క్యాప్సూల్. So which is very thin and tough connective tissue layer. So it is closely adherent to the surface. So kidney surface ki close la connect అయిపోయింది మనకి renal capsule. Whereas perirenal fat which protects kidney from trauma. So trauma కానీ ఇంజురీస్ నుంచి మనల్ని కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది దిస్ పెరిరీనల్ ఫ్యాట్ లేయర్. సో ఇట్ సరౌండ్స్ ది క్యాప్సూల్. సో క్యాప్సూల్ చుట్టూ, రీనల్ క్యాప్సూల్ చుట్టూ మనకి ఈ పెరిరీనల్ ఫ్యాట్ అనేది ఉంది. అది ఎప్పుడు కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ఇంజురీ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అండ్ రీనల్ ఫేషియా. సో రీనల్ ఫేషియా it encloses the kidney plus adrenal gland. It anchors the kidney to abdominal wall. సో మన కిడ్నీస్ ఎప్పుడు కూడా అబ్డామినల్ వాల్ కొంచెం కిందకి ఉంటాయి కాబట్టి, బిలో ది అబ్డామినల్ వాల్ ఉంటాయి కాబట్టి ఈ కిడ్నీని అబ్డామినల్ వాల్ కి కనెక్ట్ చేసి అటాచ్ చేసేది దిస్ రీనల్ ఫేషియా. సో ఇట్ ఎన్క్లోజెస్ బోత్ కిడ్నీ ప్లస్ అడ్రినల్ గ్లాండ్. సో ఇది అప్పర్ పోల్ లో ఉంటుంది కాబట్టి మనకి కిడ్నీని కూడా కిడ్నీ ప్లస్ అడ్రినల్ గ్లాండ్, సో ద గ్లాండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీస్. సో ఈ రెండు కూడా ఎన్క్లోజ్ చేస్తున్నాయి, అంటే రెండు గ్లాండ్స్ ని, రెండు ఆర్గాన్స్ ని కూడా కవర్ చేస్తున్నాయి. అండ్ పారారీనల్ ఫ్యాట్ విచ్ ఇస్ ది అవుటర్ మోస్ట్ ఫ్యాట్ లేయర్. సో ఇందాక పెరిరీనల్ ఫ్యాట్ ఏమో మనకి అవుటర్ మోస్ట్ లేదు. Pararenal fat which is the outermost, perirenal fat which is the innermost, which surrounds the capsule. But coming to pararenal, it is the outermost fat layer of the kidneys and it provides cushioning of these kidneys. So these are the outer coverings of the kidneys. So how many surfaces kidney has? Three, ma'am. Surfaces, ma. Surfaces. Two surfaces we have. Two. So anterior surface and Two borders. సో టూ సర్ఫేసెస్ వచ్చేసి ఏం సర్ఫేసెస్ అవి? Lateral నేమ్ band. చేయండి, నేమ్ చేయండి, సర్ఫేసెస్ నేమ్ చేయండి. Anterior surface, posterior surface. రైట్. సో యాంటీరియర్ సర్ఫేస్, పోస్టీరియర్ సర్ఫేస్. సో జనరల్ గా యాంటీరియర్ సర్ఫేసెస్ లో ఏమున్నాయి మనకి? మజిల్స్ ఉన్నాయా, అబ్డామినల్ ఆర్గన్స్ ఉన్నాయా? Abdominal organs, ma'am. రైట్. సో పోస్టీరియర్ సర్ఫేస్ లో, Abdominal. పోస్టీరియర్ సర్ఫేస్ లో Smooth ఏమున్నాయి? lies on muscles. యా, ఇట్ ఇస్ జనరల్లీ స్మూత్ సర్ఫేస్ బికాస్ ఇట్ లైస్ ఆన్ మజిల్స్. సో అన్ని Smooth మజిల్స్ అన్ని మనకి పోస్టీరియర్ సర్ఫేస్ లో ఉన్నాయి. అండ్ హౌ మెనీ బార్డర్స్ కిడ్నీస్ హ్యాస్? Yes. Lateral border, medial border. లాటరల్ బార్డర్ అండ్ మీడియల్ బార్డర్. సో మనకి హీలియం అనేది ఎక్కడుంది? ఏ బార్డర్ లో ఉంది హీలియం? Voice break అవుతుంది, ma'am. సో హీలియం మనకి ఏ బార్డర్ లో ఉంది? Medial మీడియల్ బార్డర్ ఆర్ లాటరల్ బార్డర్? Medial border. మీడియల్ బార్డర్, రైట్. సో హౌ మెనీ పోల్స్ దస్ కిడ్నీ హ్యాస్? upper pole, lower pole. అప్పర్ పోల్ అండ్ Lower pole. అప్పర్ పోల్ అండ్ Lower. లోవర్ పోల్. సరే, ఓకే, రైట్. సో మనకి హీలియం ఉంది కదా, సో హీలియంలో జనరల్ గా ఏ స్ట్రక్చర్స్ పాస్ అవుతున్నాయి కిడ్నీకి? వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ పాసింగ్ త్రూ హీలియం ఆఫ్ ది కిడ్నీ? Renal vein, renal artery, renal pelvis. Renal vein, renal artery, renal vein, pelvis, and renal ureter.
సో ఇవన్నీ కూడా మనకి త్రూ హీలియం దే ఆర్ పాసింగ్ ఇన్ టు కిడ్నీ. సో వాట్ ఆర్ ది కవరింగ్స్ ఆఫ్ కిడ్నీ? From inside outward. Renal tubes. సో we have Fibrous capsule, perinephrin. yes renal capsule. నెక్స్ట్ లేయర్ ఏంటి? Perirenal. పెరిరినల్ ఫ్యాట్. నెక్స్ట్ Next. చెప్పండి. రీనల్ Renal fascia. రీనల్ ఫెసియా. ఇంకా డయాగ్రామ్ చూసి చెప్పండి. Renal fascia. ఎస్. నెక్స్ట్ Pararenal. పారారీనల్ Pararenal. ఫ్యాట్. Pararenal సో fat. సో అవుట్ ఆఫ్ దీస్ 4 లేయర్స్ మనకి కిడ్నీ చుట్టూ ఉండే లేయర్ Yes. ఏంటి? కిడ్నీ చుట్టూ సరౌండ్ అయిన లేయర్ ఏంటి? Connective tissue layer. అదే ఆ లేయర్ నేమ్ ఏంటి? Fibrous tissue. The layer which Renal is capsule. surround, renal Renal capsule. capsule. Right, renal capsule. So what is a layer which protects the kidney from trauma? సో ట్రామా నుంచి, ఇంజురీస్ నుంచి కిడ్నీని ప్రొటెక్ట్ చేసే లేయర్ ఏంటి? అమాంగ్ దీస్ 4 layers, which layer? Perirenal fat. Renal fascia. ఏంటి మా? నేను కిడ్నీని ఏ లేయర్ ఇంజురీ నుంచి, ట్రామా నుంచి జనరల్ గా ప్రొటెక్ట్ చేస్తుంది? వాట్ ఈస్ దట్ లేయర్ కాల్డ్? చెప్పండి. అమీనా చెప్పారు కదా ఆన్సర్ ఇందాక, మళ్ళీ చెప్పమా. చెప్పండి ఆన్సర్ చెప్పండి. Question. What is the layer which protects kidney from trauma or injuries? Renal capsula, perirenal fat, renal fascia, pararenal fat. Among 4, which is a layer which protects kidney from trauma? Renal. Perirenal. చెప్పండి ఆన్సర్ కరెక్టే. Perirenal fat. పెరిరీనల్ ఫ్యాట్. సో మనకి రీనల్ క్యాప్సూల్ చుట్టూ పెరిరీనల్ ఫ్యాట్ ఉంది కదా, డయాగ్రామ్ లో చూడండి. గ్రీన్ కలర్ మొత్తం పెరిరీనల్ ఫ్యాటే కదా, విచ్ ఇస్ సరౌండింగ్ ద రీనల్ క్యాప్సూల్. సో మన కిడ్నీని సరౌండ్ చేసేది రీనల్ క్యాప్సూల్, కానీ కిడ్నీని రీనల్ క్యాప్సూల్ చుట్టూ సరౌండ్ అయ్యేది ఏంటి? పెరిరీనల్ ఫ్యాట్ లేయర్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ద కిడ్నీ ఫ్రమ్ ట్రామా. సో అంతా కూడా ఫ్యాటీ టిష్యూ లేయర్. So next is renal fascia, which is also called as Gerota's fascia. So what is the function of this renal fascia? It encloses the kidney plus adrenal gland. It encloses kidney plus adrenal gland. సో మన కిడ్నీని ఇంకా అడ్రినల్ గ్లాండ్ ని చుట్టూ ఒక లేయర్ గా ఫామ్ అవుతుంది renal fascia. And it anchors kidney to abdominal wall. అంటే సర్ఫేసెస్, అబ్డామినల్ వాల్ సర్ఫేసెస్ కి కిడ్నీని అటాచ్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ఇన్ outer most fat layer? outer most fat layer ఏంటి? inner most Perirenal fat. Pararenal fat. Pararenal. So inner most fat layer వచ్చేసి perirenal and outer most fat layer వచ్చేసి pararenal. So these are the outer coverings of the kidney.
సో మీరు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ చూసారు. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ అంటే 2 సర్ఫేసెస్, 2 పోల్స్, 2 బార్డర్స్, ఇంకా అవుటర్ కవరింగ్స్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్. సో కమింగ్ టు ఇంటర్నల్ ఫ్యూచర్స్. సో ఇంటర్నల్ ఫ్యూచర్స్ ఏమున్నాయి? సో మనం కిడ్నీని లాంగిట్యూడినల్ గా సెక్షన్ చేస్తే, సో కిడ్నీని లాంగిట్యూడినల్ అంటే హారిజాంటల్ హారిజాంటల్ లాంగిట్యూడినల్ రెండు ఉంటాయి. ఒకటి పొడవుగా కట్ చేయడం, ఒకటి అడ్డంగా కట్ చేయడం. సో మనం ఇలా పొడవుగా కిడ్నీని మనం ట్రాన్సాక్షన్ చేస్తే సో మనకి ఏం స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అంటే రీనల్ కార్టెక్స్, రీనల్ మెడ్యులా. So renal cortex, it is the outer region. Medulla, renal medulla is the inner region. So outer region ఏముంది? It's an outer region which is called as granular zone. So ఎందుకు granular zone అని పిలుస్తున్నాము అంటే it contains renal corpuscles which is a combination of glomerulus plus Bowman's capsule. సో glomerulus, Bowman's capsule ఇవన్నీ కూడా మీకు మళ్ళీ నెఫ్రాన్ లో ఉంటాయి. సో ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ is called nephron. సో ఐడియా ఉందా నెఫ్రాన్? మానస? So what is the functional unit of kidney called? Nephron, ma'am. Nephron. So it is present in this cortex. సో రీనల్ కార్పసల్స్, గ్లోమెరులస్, బౌమన్స్ క్యాప్సుల్ ఇవన్నీ కూడా మనకి నెఫ్రాన్ లో ఉంటాయి. అండ్ ప్రాక్సిమల్ అండ్ డిస్టల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్స్ ఇవన్నీ కూడా నెఫ్రాన్ లో ఉంటాయి. సో దిస్ రీనల్ కార్టెక్స్ లోనే మనకి జనరల్ గా నెఫ్రాన్ ఉంటుంది విచ్ ఇస్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సో ఆ నెఫ్రాన్ లోనే మనకి యూరిన్ ఫార్మేషన్, యూరిన్ సెక్రీషన్ అండ్ యూరిన్ రీఅబ్జార్ప్షన్ ఇవన్నీ కూడా, ఈ ఫేజెస్ అన్ని కూడా మనకి నెఫ్రాన్ లోనే జరుగుతున్నాయి. సో వితౌట్ నెఫ్రాన్ దెర్ ఇస్ నో ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ. సో అందుకే మనం నెఫ్రాన్ని ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటున్నాం. సో ఎలా అయితే బ్రెయిన్ లో ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి న్యూరాన్ లాగా కిడ్నీలో ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి నెఫ్రాన్. సో ఇట్ ఫార్మ్స్ ఎ కార్టికల్ కాలమ్స్ బిట్వీన్ పిరామిడ్స్. సో మనకి రీనల్ పిరామిడ్స్ ఎలా అయితే మెడ్యులాలో ఉంటాయి కదా, సో రీనల్ కార్టెక్స్ లో దిస్ ఫార్మ్స్ ఎ కార్టికల్ కాలమ్స్ బిట్వీన్ ది పిరామిడ్స్. సో నెక్స్ట్ ఈస్ రీనల్ మెడ్యులా, ది ఇన్నర్ రీజియన్. సో ఇన్నర్ రీజియన్, స్ట్రైటెడ్ రీజియన్. సో మనకి స్ట్రైప్స్ అనేవి ఉంటాయి ఇన్నర్ రీజియన్ లో. ఇట్ కంపోజ్డ్ ఆఫ్ 8 to 18 రీనల్ పిరామిడ్. సో ఇక మీరు డయాగ్రామ్ లో చూస్తే మనకి ట్రయాంగులర్ షేప్ లో కొన్ని పిరామిడ్స్ లాగా ఉన్నాయి, 8 to 18. సో ఒక్కో కిడ్నీలో మనకి రీనల్ మెడ్యులాలో 8 to 18 రీనల్ పిరామిడ్స్ ఉంటాయి. So on apex of each pyramid, on the outer surface, on the top of each pyramid, we have this renal papilla, which opens into minor calyx. So make a diagram lo చూస్తే మనకి renal papilla. So this is the renal medulla. So renal medulla కి మనకి apex ఏదైతే టాప్ రీజన్ ఉందో అక్కడ మనకి renal papilla ఉంది. సో దిస్ రీనల్ పాపులా మనకి క్యాలిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. సో హియర్ వీ హ్యావ్ దిస్ మైనర్ క్యాలిక్స్ అండ్ మేజర్ క్యాలిక్స్. అంటే ఈ రీనల్ పిరామిడ్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేస్తున్నాయి, అటాచ్ చేస్తున్నాయి. లైట్ క్రీమ్ కలర్లో ఏవైతున్నాయో అవన్నీ కూడా క్యాలిక్సెస్, మేజర్ క్యాలిక్స్ అండ్ మైనర్ క్యాలిక్స్ విచ్ ఆర్ కనెక్టింగ్ ది రీనల్ పిరామిడ్స్ అండ్ పాపిలాస్ విత్ వన్ అండ్ ఈచ్ అదర్. సో వీ ఆల్సో హ్యావ్ దిస్ రీనల్ సైనస్. సో రీనల్ సైనస్ ఏంటి? రీనల్ సైనస్ ఏమేమి ఉంటాయంటే మనకి మైనర్ క్యాలసెస్ ఉన్నాయి, మేజర్ క్యాలసెస్ ఉన్నాయి విచ్ కనెక్ట్స్ ది పాపిలా అండ్ రీనల్ పెల్విస్, పార్ట్ ఆఫ్ ది యురేటర్, ఫ్యాట్ వెజల్స్, నర్వ్స్ అండ్ లింఫాటిక్స్. సో ఇవన్నీ కూడా మనకి రీనల్ సైనస్ లో ఉన్నాయి. సో టెల్ మీ వాట్ ఆర్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ కిడ్నీ?
Tell me, what are the Renal internal structures cortex, of kidney? Renal cortex and renal medulla, renal pyramids. right, renal cortex and renal medulla, renal Renal cortex, pyramids. So, which is the outer region? granular zone, Which is the outer region? So, renal cortex lo, renal medulla lo, the outer surface, the outer region. Cortex or medulla na? cortex, Cortex. So, it is a outer granular zone. So, what does this cortex contain? renal corpuscles, Renal corpuscles, inka glomerulus plus Bowman's సో రీనల్ కార్పసల్స్ అంటే glomeruli, మనకి గ్లోమెరులస్ అండ్ బౌమన్స్ క్యాప్సుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాట్ స్ట్రక్చర్స్ వీ హ్యావ్? proximal and distal convolvulus tubules. Proximal and distal convoluted tubules. So all these are parts of the nephron. So complete ga simple ga nephron. So renal cortex, it contains of nephron, which is the functional unit of the kidney. So coming to renal medulla, it is the inner region. So it is composed of how many renal pyramids? Apex of each 8 to pyramid. 18 renal Right. So it consists of 8 to 18 renal pyramids in each kidney. సో ఒక్కో కిడ్నీలో మనకి 8 to 18 renal pyramids అనేవి ఉంటాయి. సో ఎపెక్స్ ఆఫ్ ఈచ్ పిరామిడ్, సో మనకి ఒక్కో రీనల్ పిరామిడ్ లో టాప్ ఆఫ్ ది లేయర్ లో ఇంకేం ఏ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి? Renal papilla, రీనల్ పాపిలా. సో దిస్ రీనల్ పాపిలా yes, sir. ఓపెన్స్ ఇంటూ వాట్? minor calyx, మైనర్ క్యాలిక్స్. ఇంకా మైనర్ క్యాలిక్స్ అగైన్ ఇట్ ఓపెన్స్ ఇంటూ మేజర్ క్యాలిక్స్. సో ఈ క్యాలిక్సెస్ అనేవి ఏంటంటే రీనల్ పిరామిడ్స్, ఇవన్నీ 8 to 18 రీనల్ పిరామిడ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తుంది క్యాలిక్సెస్. సో దిస్ కంటైన్స్ రీనల్ సైనస్. సో రీనల్ సైనస్ జనరల్ గా ఇవన్నీ కూడా ఈ క్యాలిక్సెస్ ఏవైతున్నాయో మైనర్ క్యాలిక్సెస్, మేజర్ క్యాలిక్సెస్, రీనల్ పెల్విస్, పార్ట్స్ ఆఫ్ యూరేటర్, ఇవన్నీ కూడా మనం రీనల్ సైనస్ లో అంటున్నాం. సో రీనల్ సైనస్, ఇట్ కంటైన్స్ ఆల్ దీస్ క్యాలిక్సెస్. సో nephron, it is the functional unit of the kidney. So each kidney contains generally 1 million of nephrons. సో ఒక్క కిడ్నీలో మనకి మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉన్నాయి. సో ఒక్కో నెఫ్రాన్లో మనకి ఈ యూరిన్ ఫార్మేషన్ కానీ, యూరిన్ సెక్రీషన్ కానీ, యూరిన్ రీఅబ్జార్ప్షన్, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతున్నాయి? కిడ్నీలో జరుగుతున్నాయి. ఒక్కో నెఫ్రాన్లో ఇదంతా కూడా జరుగుతుంది. అంటే మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఈచ్ కిడ్నీ. సో ఒక్కో నెఫ్రాన్ నుంచి సర్టెన్ ml ఆఫ్ యూరిన్ అనేది సెక్రీట్ అవుతుంది. వినిపిస్తుందా? లేదు వినిపిస్తుందమ్మా? మేడం, వినిపిలే మేడం, వాయిస్ ఇస్ బ్రేక్ మేడం. ఓకే ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఈరోజు క్లాస్ ఫినిష్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓకే మ్యామ్, వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది మ్యామ్. ఓకే. సో జనరల్గా డైలీ క్లాస్ 12:30కి ఫినిష్ చేస్తాను కదా, ఈరోజు త్వరగానే ఫినిష్ చేసేస్తున్నాను. విల్ వైండ్ అప్ ది క్లాస్ నౌ. సో రేపు అందరు మళ్ళీ 10:30కి జాయిన్ అవ్వండి. ఓకే. ఓకే రేపటి నుంచి యాజ్ యూజువల్ మళ్ళీ 12:30 వరకు క్లాస్ తీసుకుంటాను. బట్ ఓన్లీ ఫర్ టుడే ఐఎమ్ వైండింగ్ అప్ నౌ. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. జస్ట్ అ సెకండ్, ఐ విల్ టేక్ ది అటెండెన్స్. విష్ణు, మీరు లేట్గా జాయిన్ అయ్యారు, లింక్ లేట్గా వచ్చిందా ఏమైనా? లేదు మేడం, లింక్ లేట్ అంతే ముందే వచ్చింది మేడం, నేను కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ ఉందని. ఓకే ఓకే. అంటే జనరల్గా ఎస్ఎంజిఎల్ వాళ్ళందరూ కూడా లేట్గానే జాయిన్ అయ్యారు, అందుకే అడిగాను. లింక్ అయితే ముందే వచ్చింది మేడం. ఓకే ఓకే. 10 వచ్చింది మేడం లింక్ మాకు.
ఓకే. ఓకే. సో, వాసవి కాలేజ్ డి. చైతన్య ప్రియ. Present, madam. అల్లాడి సిరి. Present, madam. జి. కీర్తి కళ్యాణి. Present, madam. బి. హాస్ని. యు. Yes, హారిక. madam. యు. హారిక. మ్యూట్ చేయండి మాదెవరో. యు. హారిక. Present, madam. Present, madam. ఓకే. దుర్గా. హేమలత. You, Harika, present, madam. Yes, ma'am. ఓకే. వేశాను మా. హారిక వేశాను, దుర్గా వేశాను, హేమలత, సమీర, అమీనా, హే రేణుక, హే హేమ Yes, ma'am. ప్రియాంక, సీలి అనిత, జీవన. Samira, present, madam. Madam, Okay, ma'am. present, madam. ఓకే. ఓకే. సో వాసవి కాలేజ్ అందరూ ప్రెసెంట్. present, madam. ఓకే మా. Jeevana, వాసవి present, కాలేజ్ madam. Amina కూడా present, madam. వాసవి కాలేజ్ అందరూ ప్రెసెంట్. ఓకే. జ్యోతిర్మయ్ కాలేజ్ తలరి మానస. తలరి మానస. Absent, ma'am. ఓకే. బిఎం పవిత్ర. Present, madam. డి. అంకిత. Present, ma'am, Ankita. జి. పద్మావతి. జి. పద్మావతి. ఈ. కోనమ్మ. దివ్య. Present, ma'am. ఎం. నవ్య. Yes, ma'am. భూమిక. ఎం. మానస. Yes, ma'am. ఎన్. పవిత్ర. కే. Absent, పావని. ma'am. N. ఓకే Yes, మా. ma'am. కే. పావని ప్రెసెంట్. జే. అఖిల. Absent, ma'am. ఓకే. సో ఎస్విడిసి కాలేజ్ మొహమ్మద్ ఉజేఫా. ఉజేఫా. Yes, ma'am. ఓకే. చరణ్. లిఖిత్. తనుజ్. Ma'am, Muzaffar friend, ma'am. ఓకే. ఉజేఫా ప్రెసెంట్. చరణ్. చరణ్, లిఖిత్, తనుజ్ వచ్చారా?
गायत्री कॉलेज राजलक्ष्मी, Present, ma'am. के दिव्या, మ్యామ్ టీ మాన్సా ప్రెసెంట్ మా మొబైల్ వర్క్ చేయట్లేదు Present, ma'am. ఎవరుమా? Divya, ma'am. కే దివ్య మానస మ్యామ్ ఏంటి? Yes. Divya, present, ma'am. ఓకే, కే దివ్య ప్రెసెంట్. ఓకే, కే దుర్గా శివలక్ష్మి, కే పాప, Present, ma'am. సీతాదేవి,